దుండగుడు చేతిలో తీవ్ర కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. ఆయన్ను కాసేపు నడిపిస్తున్నట్లు తెలిపారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. అయితే ఆయనకు ఎలాంటి సమస్య లేకుంటే 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు. మరోవైపు సైఫ్ పై దాడి కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నారు బాంద్రా పోలీసులు. 35 పోలీస్ ప్రత్యేక బృందాలు అగంతకుడి కోసం జల్లెడపడుతున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు అధికారులు. అయితే కేసు దర్యాప్తుపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోందని చెప్పారు. అగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. అతడు దొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతనికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. ఇదిలా ఉంటే అగంతకుడి దాడిలో గాయపడ్డ సైఫ్ను హాస్పిటల్కు తరలించిన ఆటో డ్రైవర్ నటుడి గుండె నిబ్బరంపై ప్రశంసలు కురిపించారు. తాను తీసుకెళ్లిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆసుపత్రికి వెళ్లేదాకా తనకు తెలియదన్నారు.